దేశానికి వెన్నెముక యువత అని, వారు సన్మార్గంలో నడిచినప్పుడే దేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుందని తొగుట సీఐ లతీఫ్ పేర్కొన్నారు. దేశ తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా తొగుటలో ఎస్ఐ రవికాంతరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది యువతతో కలిసి 2K రన్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుంచి రాంపూర్ దేవాలయం వరకు రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ లతీఫ్ మాట్లాడారు. యువతపై మద్యం, అశ్లీల సినిమాలు, సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్, డ్రగ్స్ చాలా ప్రభావం చూపుతున్నాయని, వాటి నుంచి బయటపడి బంగారు భవిష్యత్తు కోసం ముందుకు సాగాలన్నారు. కులం, మతం, ప్రాంతం సంబంధం లేకుండా జాతీయ సమైక్యతతో కలిసిమెలిసి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 90% రోడ్డు ప్రమాదాలు మద్యం సేవించడం వల్లనే జరుగుతున్నాయని, మైనర్లు వాహనం నడిపినా, మద్యం సేవించి వాహనం నడిపినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకున్నా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి, మాజీ సర్పంచ్ బొడ్డు నరసింహులు, యువత పాల్గొన్నారు. 150 సంవత్సరాల జయంతి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మన తొగుట మండలంలో అందరూ వివిధ గ్రామాల నుంచి ప్రముఖులు మరియు పోలీస్ సిబ్బంది మరియు యువకులు ఈ 2K రన్ ఫర్ ఈవెంట్కు ఇక్కడికి రావడం జరిగింది. ఇది తొగుట పోలీస్ స్టేషన్ నుండి రాంపూర్ శివాలయం వరకు రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. మన ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిరోజు ప్రతి పౌరుడు శారీరక శ్రమ చేయాలని కోరుకుంటూ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు